ఏపీ రాజకీయాలను తమిళనాడుతో పోల్చవద్దని జనసేన పార్టీ అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలన్న నేపథ్యంలోనే 2024లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి కూటమి కట్టామని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ పెట్టిన తరువాత 2019లో ఒంటరిగా పోటీ చేస్తే ఏం చేశారని ప్రశ్నించారు. మరోసారి రాష్ట్రంలో వైకాపా పరదుత్వం వస్తే ఇళ్లలో ఆడపిల్లల్ని కూడా బయటకు లాగేసే పరిస్థితులు వస్తాయని, వారు ఎవరిని బతకనివ్వరని, 5 కోట్ల ప్రజల సుస్థిర కోసమే ఓటమిగా గెలిచి వెళ్లాలని గిలకరిని తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరం. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. ఏంటంట అంటే ఎందుకు చెప్తా అంటే దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. మనం అలా రాలా. నేను ఒక పార్టీని ప్రజలకి మార్పు తీసుకురావాలన్న దాంట్లో వచ్చాను. నేను గద్దర్ గారిని చూసాను దగ్గరుండి, నక్సలిజంని చూసాం. ఒక ఆశయాన్ని నమ్మి వెళ్ళిపోయి చాలా బలమైన యువత చనిపోతే చాలా బాధ కలిగింది. అంటే ఒక భావజాలాన్ని తీసుకెళ్లేటప్పుడు పదవులు వీటన్నిటికంటే కూడా భావజాలాన్ని పట్టుకోవాలని ఒక దాంతో దాకా తీసుకొచ్చాను. ఇది తీసుకొచ్చినప్పుడు అంటే నేను ఇక్కడ ఉన్న నాయకులందరూ ఉన్నారు. మీ అందరికీ మొన్న ఎలక్షన్ తర్వాత మీ అందరూ ఒక మైండ్లో ఒకటి ఉంది. ఆ రోజే కనుక 2024లో మీరు తెలుగుదేశం వెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది అని నేను నా చెవులు ఊదర కొట్టేస్తాను. నేను దానికి కారణం చెప్తాను. అంటే నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఎందుకంటే దానికి ముందే మనం మచిలీపట్నం చేసాం, 10 లక్షల మంది వచ్చారు జనం. ఒక కష్టపడి పని ఆయనతో నాకు ఆయన కొన్ని అంశాలను కొన్ని విభేదించి ఉండొచ్చు. కొన్ని అంశాలతోటి నేను కూర్చోబెట్టి మాట్లాడతాను ఈ రోజుకి. అలాంటిది ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఒక కీలకమైన పరిస్థితి. అది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడూ సమస్య.